గడిచిన శాసనసభ సమావేశాలు 21 రోజుల సమావేశాలు జరిగాయి. 21 రోజుల సమావేశాల్లో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం మీద 21 శాసనసభ సమావేశాలు పూర్తిగా నిర్విరామంగా 21 రోజులు జరిగాయి. చక్కగా అనేక అంశాలని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు లేవనెత్తారు. అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి. బిల్లులు పాస్ అయ్యాయి. 3 లక్షల కోట్ల పైబడిన బడ్జెట్కి దిశానిర్దేశం చేశారు. అంతా ఓకే. ఇది శాసనసభ సమావేశాలు చాలా అద్భుతంగా నిర్వహించారు, బాగా నిర్వహించారు. ఎలివేషన్స్ అన్నీ కూడా అంటే ఏ ఎలివేషన్స్ చేసుకోలేదు. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సైడ్ నుంచి అంత క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ అంశాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే నిన్న శాసనసభాపతి చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రశ్నలు బయట నుంచి పంపించి సభకు అటెండ్ కాకపోవడం, వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం వల్ల దాదాపు ఒక 25 ప్రశ్నల వరకు సభ్యులు మిస్ అయ్యారు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీ వల్ల. అంటే సభకు రావటం వల్లే కాదు, రాకపోవటం వల్ల కూడా సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. సరే, అదో పక్కన పెడితే ఇంకొక అంశం ఏంటంటే శాసన మండలిలో కూడా అన్నే రోజులు జరిగాయి. ప్రభుత్వం బిల్లు పాస్ చేసి మండలికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో ఏ అంశాలను అయితే సభలో ప్రస్తావించారో అదే సభని మండలిలో కూడా ప్రస్తావించే క్రమంలో ఏమైందంటే ఇక్కడ వైసీపీ నేతలు పదే వాకౌట్ చేసి వెళ్ళిపోవటం. ఈ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం వల్ల జరిగింది ఏంటి అంటే కొన్ని ప్రశ్నలు ప్రజలకి తెలియాల్సినటువంటి అంశంలో అంటే వాళ్ళు ఏదైతే లేవనెత్తారో ఒక ప్రశ్న అడగటం, ఆ ప్రశ్న అడిగి దాన్ని ఆన్సర్ చేసేలోపు ఈ డోర్ తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఆ డోర్లోంచి తిరిగి వచ్చాడు. దీనివల్ల కొంత కాలయాపన జరిగింది. ఈ జరిగిన విషయాలు పక్కన పెడితే మండలిలో ఇప్పటికీ ఒక 5 మంది రాజీనామా చేసి ఉంచారు. శాసన మండలిలో ఒక 5 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఉంచారు మొన్న మర్రి రాజశేఖర్తో కలిపి. సరే, అవి రాజీనామాలని యాక్సెప్ట్ చేయకుండా ఉంచడం ఒకటి అయితే, పేపర్లో రాసుకొచ్చినటువంటి స్క్రిప్టుల్ని చదవడంలో అన్ని తప్పులు చదవడం, అబద్ధాలు చెప్పడం. సరే, ఇది అబద్ధం అని చెప్పి నిజం అవతరేపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఓ మంత్రి తీసుకుని వివరణ ఇచ్చేలోపు శాసనసభలో నుంచి మండలిలో నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఈ డోర్ల నుంచి వెళ్ళటం, ఆ డోర్లో నుంచి రావటం, ఇవంతా కూడా ఏంటంటే గందరగోళం నడిచింది పూర్తిగా. అంటే వైసీపీ ప్రజల తరపున ఒక అంశాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఎక్కడ వీళ్ళు అంటే వాళ్ళు ప్రశ్న అడిగేసి బయటికి వెళ్ళిపోతే వీళ్ళ ఆన్సరు ఉపయోగం లేనటువంటి అంటే వీళ్ళ ఆన్సరు అక్కడ ఎవరో చెప్తారు, చైర్మన్కి చెప్పాలి. వాళ్ళు లేనప్పుడు వీళ్ళు చెప్పేది నిజమని చెప్పని ప్రజలు అనుకుంటారు. అడిగిన వాడు అక్కడ ఉంటే వీళ్ళు చెప్పేటువంటి ప్రశ్నకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఆన్సర్ చేస్తే అడిగిన వాడు అక్కడ ఉంటే ఆన్సర్ వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి లేదంటే వాళ్ళ నోరు మూపించగలిగితే దాన్ని అప్పుడు ఇదవుతుంది. అంటే వాళ్ళ తప్పుని వాళ్ళు రైట్ ప్రజలకు కూడా అర్థమవుతుంది, రైట్ వీళ్ళే అబద్ధం చెప్తున్నారని. వాళ్ళ అబద్ధం బయటపడకుండా ఉండడానికి, వాళ్ళ నిజ స్వరూపం బయటపడకుండా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి లేదంటే ఒక మంత్రి తరపు నుంచి వచ్చేటువంటి వివరణ వినకుండా బయటికి వెళ్ళిపోవడం ఏంటంటే వాళ్ళ అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. మండలిలో జరిగినటువంటి అన్ని రోజులు కూడా వాళ్ళ అబద్ధాలని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. మండలిని సవ్యంగా జరగనుల్లా. బొత్స సత్యనారాయణ మాటలు మార్చాడు. అమరావతికి మా స్టాండు, మేము 3 రాజధానులు కాదు, మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పాడు. ఇదే బొత్స సత్యనారాయణ అనేక సందర్భాలు రెక్కలు మాట్లాడు. వరుడి కళ్యాణి లాంటి వాళ్ళు, మన ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అని పేరేంటి దుబాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడో తెలియదు, లేదంటే మాధురికి మొగుడో తెలియదు. ఈ పదాలు వాడొచ్చలేదు కానీ వాళ్ళని చూస్తే వాడాలనిపిస్తుంది. మర్డరిస్టులు 60 ఏళ్లలో 20 ఏళ్ల వయసున్న 20 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఫిబ్రవరి 14th చేసుకోవడానికి సమాజంలో మనం కన్నా ఆడపిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ అల్లుళ్ళు ఎలా మాట్లాడతారు రేపొద్దున? వీడి ముఖం చూస్తే ఇతర ముఖం చూస్తే వాళ్ళు రేపొద్దున ఎలాంటి అల్లుడు పోనీ మనం మాట్లాడకూడదు. రేపొద్దున నేను చూసి రేపొద్దున వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? ఈ ఆలోచన లేకుండా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి పెయిడ్ ప్రమోషన్లు చేసుకోవడాలు, తర్వాత దాన్ని ఏదో
ఏదో వృద్ధుల దినోత్సవం చేసుకోవాల్సిన సమయంలో వ్యాలంటైన్స్ డేలు చేసుకోవడాలు, సమాజానికి అనుభవంతో ఏదో చెప్పాల్సిన వయసులో 20 ఏళ్ల పిల్లలతో పోటీ పడి వ్యాలంటైన్స్ డే చేసుకుని 60 ఏళ్ల వయసులో వాళ్ళు చేసుకుంటే లేదా 20 ఏళ్ల వయసులో మేము చేసుకుంటే వచ్చిందని రేపు పొద్దున తల్లిదండ్రులను వ్యతిరేకించిన పరిస్థితులు వస్తాయి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సభలో ఉండే ఓ ప్రశ్న అడగటం, ఆ ప్రశ్న అడగకముందు నుంచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం. దీనివల్ల ఏం జరిగింది అంటే శాసనసభ బాగానే జరిగిన శాసన మండలిలో వైసీపీ గందరగోళం చేసింది. అంటే శాసనసభలో కూడా ప్రతిపక్షం ఉంటే ఏం జరిగేది అనేది శాసన మండలిలో వాళ్ళు చూపించారు. శాసనసభలో ప్రతిపక్షం ఉండుంటే కనుక ఇలాగే జరిగేది. సభను సరిగ్గా నిర్వహించేవాళ్ళు కాదు, ప్రశ్నలకు సమాధానం వినేవాళ్ళు కాదు, ప్రశ్న అడిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు బయట నుంచి ఎలా ప్రశ్నలు పంపించి రాలేదో అలాగే ప్రభుత్వాన్ని ఎలా అంటే సభను ఎలా అయితే ఇబ్బందులు పెట్టారో అలాగే శాసన మండలిలో ఇబ్బందులు పెట్టారు. శాసన మండలి శాసనసభకు ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు రాకపోవడం ఎంత మంచిదో అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఈరోజు శాసన మండలిలో వీళ్ళుండి శాసనసభలో లేకపోవడం ఏంటంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సరే, అదే అంశం పక్కన పెడితే ఇప్పుడు ఈ 5గురు రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే వచ్చే శాసనసభ సమావేశాలైనా సరే మండలి మీద అసమ్మతి పెట్టాలి. పెడితే తప్ప ఒక 10 మందినైనా సరే ఎమ్మెల్సీలతో మాట్లాడి శాసన మండలిలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేపిస్తే తప్ప ప్రభుత్వం కానీ సభ కానీ ప్రజలకు కానీ మంచి జరగదు. ఎందుకంటే మండలిలో ఉన్న శాసనసభ మండలిలో ఉన్నా సరే ఎమ్మెల్సీలు ఉన్నా సరే శాసన మండలి నుంచి వాళ్ళని తప్పించకపోతే శాసన మండలిలో వాళ్ళ మెజారిటీని తగ్గించకపోతే ప్రభుత్వం ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం లేదంటే అక్కడ పెడుతున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు ఆమోదం జరగాలన్నా ప్రభుత్వం ప్రజలకు మంచి జరగాలన్నా సరే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి రచ్చకి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆ ఇబ్బందుల్ని పెట్టడానికే వీళ్ళ రాజీనామాలను యాక్సెప్ట్ చేయటం లేదు. ఆ ఇబ్బందుల్ని ప్రజలను పెట్టడానికే వీళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికే మండలిలో చర్చని సరిగ్గా జరగనివ్వట్లేదు, ప్రశ్నోత్తరాలను కూడా సరిగ్గా జరగనివ్వట్లేదు. సో ప్రభుత్వం ఈ అంశాన్ని మీద దృష్టి సారించాలని చెప్పనేది దృష్టి సారిస్తే బెటరు, ప్రజలకు మంచిదనేది మా అభిప్రాయం.